కీర్తన, ప్రాణానికి బుద్ధి నేర్పుకునే కీర్తన, అంతరంగాన్ని శుద్ధి చేసుకునే కీర్తన, హృదయం అంతటిని యెహోవా తట్టు తిప్పుకునే కీర్తన. ప్రాణానికి చెప్పాడు, ప్రాణములో మనస్సు ఉంది, మనస్సుతో చెప్తున్నాడు నువ్వు దేవుణ్ణి సన్నుతించాలి, నువ్వు దేవుని ఆశ్రయించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కీర్తించాలి అని. ప్రాణంలోని మనస్సు అడిగింది, ఎందుకు సన్నుతించాలి, ఎందుకు కీర్తించాలి, ఎందుకు అంటే దానికి సమాధానంగా కొన్ని వచనాలు చెప్పాడు. అందులో మొదటిది, ఆయన నీ దోషములన్నిటినీ ఏం చేశాడని ఉంది, క్షమించువాడు అని రాస్తుంది. ఈ కీర్తనలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, అనుగ్రహాన్ని, కృపా సమృద్ధిని గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. అంతేకాదు ముమ్మారు క్షమాపణ, దేవుని కృప మనకి ఎంత ఉన్నతంగా ఉందో, అసలు దేవుడు తన యందు భయభక్తులు గలవారిని ఎలాంటి దృష్టితో చూస్తున్నాడో మొదలైన విషయాలన్నీ చాలా ఉన్నతంగా ప్రస్తావించాడు. నాకు కీర్తనలో ఇష్టమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి. అందులో 103వ కీర్తన తరచూ నేను గుర్తు చేసుకునే కీర్తన. దేవునికి స్తోత్రం కలుగును గాక.